పట్టణంలోని చినరావూరులో గల సెయింట్ పాల్స్ లూథర్ దేవాలయం ఎక్స్టెన్షన్ ఓపెనింగ్ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాపత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్థానిక 14వ వార్డులోని చినరావూరు తోటలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ లూథర్ దేవాలయం ఇటీవల ఎక్స్టెన్షన్ చేయగా నూతన నిర్మాణాలు చేశారు. వీటిని అన్నాపత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ సహా చైర్పర్సన్ రాధిక, 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు తదితరులకు సంఘస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సంఘస్థుల కోరిక మేరకు చర్చికి స్థలం కేటాయించడం జరిగిందని, అనుకున్న దానికంటే బాగా చర్చి విస్తరణ జరిగిందని అన్నారు. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ప్రజలకు మేలు చేసే వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలియజేశారు. చర్చికి, సంఘానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నీలం సువర్ణరాజు, మన్నవ రమేష్, కె రత్నమోహన్, మన్నవ ప్రభాకర్, దాసరి వీరవసంతరావు, కన్నగంటి రమేష్, దాసరి అనిల్, రాజరత్నం, కిరణ్, సంఘ పెద్దలు, చర్చి కమిటీ, యూత్ స్త్రీల సంఘం పాల్గొన్నారు. మనం ఏ రకంగా అయితే ప్రేయర్ చేస్తున్నామో ఆ ప్రేయర్ చేసుకునే సమయం ఆ ప్రశాంతమైన వాతావరణం ఉండాలని మనం ప్రతి చర్చిని సాధ్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి, అందుబాటులో ఉన్న నిధులను బట్టి, అలాగే అందరి సహాయ సహకారాలతో మంచి వాతావరణంలో, మంచి ఎన్విరాన్మెంట్లో ఆ ప్రశాంతతకు నిలయమైన చర్చిల్ని నిర్మించుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ చర్చి కూడా మరి ఇందాక సోదరుడు ప్రభాకర్ చెప్పినట్టు మరి 50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు సుమారు 300 మంది ప్రతి ప్రేయర్లో పాల్గొనే విధంగా వచ్చినప్పుడు నేను ఈ వార్డులో ఏదైతే స్కూల్ ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి పాఠం జరిగింది. అలా చర్చి సరిపోవట్లేదు, సో ఆల్రెడీ స్కూల్లో కేటాయించేస్తాను కాబట్టి ఇది ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించాను. ఎందుకు ఆలోచించలేదంటే 2 విషయాలు. అంటే సహజంగా నా మనస్తత్వం ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మంచి అయినా చెడైనా సాధ్యమైనంత వరకు మంచి నిర్ణయం తీసుకోవడానికే చూస్తాను. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడను. ఏం మాట్లాడానో దాన్ని కట్టుబడి అని చెప్పినప్పుడు నాకు ఒక్క నిమిషం నేను ఆలోచించింది. ఆ రోజు స్కూల్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది. ఎందుకంటే దేవాలయం ఎంత ముఖ్యమో స్కూల్ కూడా అంతే ముఖ్యం. సో అసలు ప్రతి ఊళ్ళో ఉండాల్సింది ఏంటి? గుడి, బడి. ఈ 2 లేకపోతే మనిషి ఉంటాడు. ఆ 2 ఉండాలి. మనిషి అనేవాడు ఉన్న చోటల్లా గుడి, బడి ఉండాలి. గుడి అంటే హిందువులకైతే గుడి, అలాగే ముస్లింకి అయితే మసీద్, అలాగే క్రిస్టియానిటీకి అయితే చర్చ్. సో దాని ప్రాబ్లం లేదన్నప్పుడు 2వ నిమిషం నేను ఆలోచించకుండా ఈ వార్డు పూర్వపరాలు చూసినప్పుడు మీ అందరూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని బాగా అభిమానించే వ్యక్తులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు, కష్టాల్లో నిలబడ్డ వ్యక్తులు, అంటే ఓటమిలో నిలబడ్డ వ్యక్తులు, గెలుపులో నిలబడ్డ వ్యక్తులు, గెలుపు కోసం కసిగా పనిచేసే వార్డు. మరి ఈ వార్డుకి మీ శాసనసభ్యుడిగా నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేనే కదా చేయాల్సింది. నన్ను అడిగి ప్రభుత్వంలో ఉండి మీరు గెలిపించిన శాసనసభ్యుడు మీరు అడిగిన కోరికని తీర్చకపోతే అది సమంజసం కాదు. అది కూడా మీరు అడిగింది మీ స్వార్థానికి కాదు, ప్రార్థన మందిరం చర్చి. సో ఇది డెఫినెట్గా చేయాలని ఆ రోజు ఎమ్మటే నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఆ స్థలాన్ని
చర్చికి ఇచ్చే తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఇది దేవుడి మీద ప్రేమతో, దేవుడు ప్రార్థనలో పాల్గొనే మీ అందరి మీద ప్రేమతో, అభిమానంతో మీ శాసనసభ్యుడిగా చెయ్యాలి అని చేసిందే కానీ ఇంకొకటి మాట్లాడుతున్నాను. ఇదేదో నేను గొప్పగా చేశాను. వ్యక్తిగతంగా నా ఎడలో ఉండే ప్రేమాభిమానం, మీ కుటుంబం మొత్తం నేనంటే ఎంతో ప్రేమతో ఉంటారు. అంతే ప్రేమతో నేను ఉంటాను ప్రతి వ్యక్తులతో. సోమరాజు గారు ఫాస్ట్గా ఆయన ఫాస్టర్షిప్లో ఈ దేవాలయం ఇంకా బాగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతాక చెబుతూ ప్రభాకర్ దీన్ని పైన ఎక్స్టెన్షన్ చేసే విధంగా చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. తప్పకుండా మీ శాసనసభ్యుడిగా దానికి సహకరిస్తానని ఈ సందర్భంగా మనం చేస్తాను. వీళ్ళు పైన చర్చలు పెట్టుకొని కింద కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకున్నా, లేదు పైన కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకొని కింద చర్చలు ఇలాగే వచ్చినా, ఆ రెండింటిలో సంఘ సభ్యులందరూ కూర్చొని నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం నేను చైర్మన్ గారు మేమిద్దరం ఎలా చేయాలో డెఫినెట్గా ఈ స్థలాన్ని ఎలా అయితే కలిపి చేశామో అలాగే ఆ పైన నిర్మాణాన్ని కూడా ఆ రకంగా చేసి పెడతా అని చెప్పేసి చేసి పెడతా అంతే. రెండో పాయింట్ లేదు, రెండో సో మీ అందరూ నిర్ణయం తీసుకున్నాక తప్పకుండా చేస్తానని చెప్పేసి మనం చేస్తూ ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చిన మా సోదరులు అందరికీ నా ధన్యవాదాలు తెలుసు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మన శాసనసభ్యులు, ఈ సంఘం, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి చక్కని అవకాశాన్ని, అలానే ఈ చర్చి ఓపెనింగ్ పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన కాడ నుంచి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ సార్, ఈ మదర్ తెరీసా అన్న గారు కాలనీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చింది. 2014లో 2 నిమిషాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చెబుతున్నాను, ఏమనుకోకండి. 2014లో ఎమ్మెల్యే గారు ఓడిపోయిన సమయంలో కూడా ఈ వార్డు 800 నుంచి 900 మెజార్టీ ఇచ్చింది సార్. 2019 విస్తృతంగా ఇచ్చింది. మన కౌన్సిలర్ గారికి అయితే 1300-1400 మెజార్టీ ఇచ్చింది సార్. ఈ వైభవాన్ని 2024లో కూడా ఇంకా అత్యధికంగా మెజార్టీ ఇచ్చేదానికి సార్ మీకు ఒక మనవి చేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న సభ్యులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మా మదర్ తెరీసా కాలనీలోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏకతాటి మీద ఒకే విధానం, ఒకే నడక, ఒకే పని. వీళ్ళు అసలు ఇంకో పార్టీ గురించి ఆలోచించరండి. వాళ్ళు అసలు రాజకీయాలు కూడా ఎక్కువసేపు ఆలోచించరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నచ్చిన నాయకుడు, లోకల్ ఎమ్మెల్యే గారని మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ సుమారు 11 నుంచి 1200 ఎస్ఐ ఓట్లు ఉంటే నాకు తెలిసి 95% మీకే పడతాయి సార్. వీటిలో ఒక మాట కూడా ఏంటి వాళ్ళు రాలేదని కూడా అడిగేవాళ్ళు లేదు సార్. అంటే అదేంటనేది మీ ప్రలోభం మీకు తెలిసే ఉంటుంది. మీ ఏంటి ఆ తెలుగుదేశం వాళ్ళు మన వైపు ఎందుకు రాలేదని కూడా అడిగేవాళ్ళు లేదు సార్. అంత మంచి కుటుంబాలు, అంత మంచి మనుషులు ఉన్నారు. వీళ్ళని మీరు ఆదరించి ఆ స్థలం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ఎల్లవేళ్ళ మీతోనే, మీరు కూడా మాతోనే ఉండాలని భవిష్యత్తు కార్యక్రమంలో మా అందరి ఆశ ఏంటంటే పైన కమ్యూనిటీ పర్పస్లో కమ్యూనిటీ హాల్ పైన కట్టి లేకపోతే కిందని పైన చర్చికి తీసుకెళ్లాలని ఆలోచన సార్. ఎందుకంటే డోనర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉన్న మనుషులు చాలామంది ఎంప్లాయీస్ కానీ ఈ చర్చి మీద ఉన్న ప్రేమతో చందాలు ఎక్కువగా ఇస్తున్నారు సార్.